అతిథి సత్కారం. ఒక ఊళ్ళో రాముడు భీముడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ నా అనేవారు లేకపోవడంతో ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. ఊళ్ళో ఎవరైనా పిలిస్తే వెళ్ళి ఆ పని ఈ పని చేసి వాళ్ళిచ్చిన డబ్బులతో పొట్ట నింపుకునేవారు. ఓపిక ఉంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకునేవారు. ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. ఇద్దరు భోజనం చేయగా రాముడి వాటాలో కొంచెం అన్నం, భీముడి వాటాలో కొంచెం కూర మిగిలాయి. రేపు పొద్దున తినడానికి పనికి వస్తుందని దాని మీద ఆకు కప్పి ఉంచారు. ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినబడింది. రాముడు వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మం దగ్గర చలికి వణుకుతున్న ఒక వృద్ధుడు కనిపించాడు. పొరుగురు వాడిని. వర్షంలో ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. ఈ రాత్రి నాకు ఆశ్రయం ఇవ్వండి అని దీనంగా అడిగాడు. ఆ మాట వింటూనే భీముడు జాలిపడి, పోనీలేరా పెద్దాయన, ఈ మంచం మీదే ముగ్గురం ముడుచుకుందామని ఆ వృద్ధుణ్ణి లోపలికి ఆహ్వానించారు. చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడిగాడు వృద్ధుడు. దాంతో రాముడికి కోపం వచ్చింది. పోనీలే అని ఇంటికి రానిస్తే నీకు అతిథి సత్కారాలు కూడా కావాలా అని అన్నాడు గట్టిగా. భీముడు వెంటనే జోక్యం చేసుకొని రాముణ్ణి ఆపి తమ దగ్గర మిగిలిన అన్నం, కూర అతనికి తినడానికి పెట్టాడు. దానితో ఆ వృద్ధుడు ఎంతో సంతోషించాడు. మిగిలిన ఆ కాస్త అన్నం కూర తిని, నీ మనసు చాలా గొప్పది, నా ప్రాణాలు కాపాడావు, నీ వస్తువు ఏదైనా చూపించు, దానికి ఒక అద్భుతమైన శక్తి ఇచ్చి వెళ్తాను అని అన్నాడు. ఈ నూకల మంచం నాదే స్వామి అని వినయంగా చెప్పాడు భీముడు. సాధువు తన చేతులతో ఒకసారి మంచాన్ని తడిమి ఏవో పదాలు నిశ్శబ్దంగా ఉచ్చరించాడు. ఈ రోజు నుండి నీ జీవితంలో బంగారం పండుతుంది. ఈ మంచం మీద కళ్ళు మూసుకొని కాసేపు పడుకుంటే ఎక్కడెక్కడ నీది నిచ్చిలేపోయినాయో నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అని అన్నాడు భీముడితో. ఆ మాటలు వినగానే రాముడికి అసూయ పుట్టింది. ఈ మంచం నాది, భీముడు అబద్ధం చెప్తున్నాడు అని గట్టిగా అరిచాడు. అయితే సరే, మీరిద్దరు మంచంపై పడుకోండి, మంచం ఎవరిదైతే వారికి నిధులు కనిపిస్తాయి అని చెప్పి వర్షం తగ్గడంతో ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. మిత్రులిద్దరూ మంచం మీద పడుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నారు. రాముడు కళ్ళకు గుడిసెలో ఈశాన్య మూలలోనూ, భీముడికి దక్షిణ మూలలోనూ ఒక్కొక్క లక్కి మీద కనిపించాయి. ఇద్దరు లేచి చెరో మూలకు వెళ్ళారు. వాళ్ళ కళ్ళకు కనిపించిన స్థానంలో తవ్వారు. ఇద్దరికి చెరో లక్కె బిందె దొరికింది. అయితే భీముడికి తవ్విన బిందులో నిండా బంగారు కాసులున్నాయి. రాముడికి దొరికిన బిందులోనూ తేళ్లు, పాములు బయటకు వచ్చాయి. దానితో రాముడు గట్టిగా అరుస్తూ బయటకు పరిగెత్తాడు. ఆ తర్వాత భీముడు తనకు దొరికిన ధనంలో నుంచి సగం రాముడికి ఇచ్చాడు. దానితో రాముడికి అతిథుల పట్ల మెలగవలసిన తీరు, అన్నదాన మహిమ అర్థమయ్యాయి. నీతి, అతిథి దేవో భవ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.